ఫుడ్ ఛాలెంజ్. వాళ్ళు సరిగ్గా కనిపిస్తున్నారు. పనిష్మెంట్ ఇప్పుడైతే ఛాలెంజ్ అన్నమాట. నాకు మా అక్కకి ఓడిపోయిన వాళ్ళు ఏం చేస్తారు, 500 రూపీస్ ఇవ్వాలి. ఓ మై గాడ్ 500 Yeah. లేదు, 2 పచ్చిమిర్చి తినండి. పచ్చిమిర్చి మొత్తం కంప్లీట్ చేయాలి. అండ్ ఇవాళ వచ్చేసి బగారా రైస్, చికెన్ కర్రీ అండ్ మటన్ కర్రీ. ప్లేట్ లో ఉన్నది మొత్తం కంప్లీట్ చేయాలి. అండ్ ఇవాళ వచ్చేసి బగారా రైస్, చికెన్ కర్రీ అండ్ మటన్ కర్రీ. సో ప్రిపేర్ చేసింది అనమాట బగారా రైస్. పీస్ చూడండి ఎంత బాగుంటుంది. ట్రై చేశాను. ఇప్పుడు మటన్. నేను కూడా అంతే, చికెన్ ట్రై చేసా. మటన్ చూడండి ఎంత బాగా ఉడికిందో. నా 500 ఇస్తావుగా. నేను గెలిస్తే నువ్వు ఇస్తావుగా. మీరు కోరుకోండి. మటన్ టేస్ట్ అయిపోయిందా లేకపోతే చేస్తున్నావా? చేస్తా. ఏది నచ్చింది? 2 బాగున్నాయి. నీకు? నాకు కొంచెం మటన్, ఎందుకంటే తన ఫేవరెట్ అన్నమాట మటన్, అందుకని చెప్పు. స్పైసీ ఉంది, మీకు అనిపిస్తుందా? నా రైస్ చాలా ఉంది. తర్వాత డబ్బులు కొట్టనంటే కదా. పెద్ద మీ ముందే ఫోన్ పే చూపించాలండి పే చేసింది ట్రాన్సాక్షన్. నార్మల్ గా ఏంటి అంటే నాకు ఇవాళ వైట్ రైస్ అని చెప్పారు. నేను బెడ్రూమ్ లో ఉన్నాను అనమాట. నాకు తెలీదు ఏం చేస్తున్నారు ఇవాళ. మా అక్క నా కోసం బగారా రైస్ చేసింది. అడుగుతుంది వచ్చాక, ఏంటి బగారా రైస్ చేసావు, వైట్ రైస్ కదా అంది. లేదు నేను బగారా చేశాను, బట్ నీకు చెప్పలేదు, సర్ప్రైజ్ అని చెప్పేశాను. రైస్ వండేటప్పుడు ఒకే రోజు 2 కర్రీస్ ఉన్నాయి కదా, చికెన్ అండ్ మటన్, బగారా అయితే బాగుంటుంది అని అప్పటికప్పుడు డిసైడ్ చేసేసాను. ఇంకేం చేసిన అంతే. నేను మాట్లాడబడి తినడం మీద కాన్సన్ట్రేషన్ తగ్గించా. అది మొత్తం అయిపోవచ్చు. చాలా ఉందా? నాకు ఎక్కువ ఉంది. మీకు చికెన్ ఇష్టమా మటన్ ఇష్టమా చెప్పండి కామెంట్ సెక్షన్ లో. నాకైతే డైలీ చికెన్, వీక్లీ 3 times తిన్నాను హైదరాబాద్ లో. చికెన్ కర్రీ, చికెన్ పకోడీ, దమ్ బిర్యానీ, అలా తిని చికెన్ ఇంట్రెస్ట్ పోయింది యాక్చువల్గా చెప్పాలంటే. అసలు ఈరోజు వద్దు నాకు, ఏమొద్దు, నేను ఏదో ఒక వెజ్ కర్రీ తింటానని చెప్తే లేదు అని నాన్న ఈరోజు తెచ్చారు. అంతే కదా, పేరెంట్స్ మన ఊరి నుంచి వస్తే ఏదో ఒకటి చేసి పెట్టాలని అనుకుంటారు కదా. దాంట్లో అయితే మా పేరెంట్స్ ముందుంటారు. నేను చాలా స్లోగా తింటున్నాను. అయితే నాకు ఇప్పుడు 500 లాస్. ఈసారి ఛాలెంజ్ ఏం చేయాలో చెప్పండి, దాంట్లో కన్ఫామ్ మన 500 మనం తెచ్చుకోవాలి. ఈసారి 1000 రూపీస్ బెట్ చేద్దాం. ఓ మై గాడ్, నేను రాను. కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి నెక్స్ట్ టైం ఏ ఫుడ్ ఛాలెంజ్ చేయాలి ఏంటి అని.
నెక్స్ట్ ఛాలెంజ్ లో కూర్చోవాలి. ఇంకా 1000 రూపీస్ పెట్టేయాలి. ఎందుకంటే ఈ 500 ఇంకో 500 రావాలా? కమర్షియల్ అండి. పక్కా కమర్షియల్. commercial. అస్సలు ఎంత కమర్షియల్ చూసారా థాట్ ప్రాసెస్. మై గాడ్. తనకంటే అయితే అస్సలు కాదు. నేనేం బయట చెప్తాను అనమాట, తను చెప్పదు. మనకు ఐడియానే లేదు. ఏమో నువ్వే ఫస్ట్ తింటే నువ్వే విన్ అవ్వచ్చు నెక్స్ట్ ఛాలెంజ్ లో కూడా. ఓకే, ఇన్ కేస్ నువ్వు విన్ అయితే నాకే లాస్. ఈసారి ఫుడ్ ఛాలెంజ్ పెట్టు 1500 కి. నేను ఉండేదే కొన్ని డేస్. నెక్స్ట్ పానీపూరి ఛాలెంజ్. 20 seconds లో ఎన్ని పానీపూరి తింటారు ఏంటని ట్రై చేద్దాం అనుకుంటున్నాం. నీట్ తినేసాను. అదే లాస్ట్ టైం నేనే గెలిచిన, ఈసారి నువ్వు గెలిచిన. నాకు ఫస్ట్ టైం తెలుసా, వీడియో చేయకముందు మీకు చెప్పాను వినండి. ఫస్ట్ తనకి ఈ ప్లేట్ ఇచ్చాను, ఆ ప్లేట్ నేను తీసుకున్నాను. అయితే ఈ ప్లేట్ లో రైస్ ఎక్కువ ఉంది, నువ్వు తీసుకో అని చెప్పి నాకు ఇచ్చింది. తను నా ప్లేట్ తీసుకుంది. ఇప్పుడు ఏమంటుంది, నా దాంట్లోనే రైస్ ఎక్కువ ఉంది, నా దాంట్లో పీసెస్ ఎక్కువ ఉన్నాయి అంటుంది. అట్లా ఉంటుందండి ఈ చెల్లెలతో. నా ప్లేట్ అన్న మార్చేసిందని నాకు డౌట్. ఫస్ట్ నేను అదే తీసుకున్నానండి. ఏమేం చేసింది, లేదు దీంట్లో రైస్ ఎక్కువ ఉందని ఇది ఇచ్చింది. తీసుకుంది కరెక్టే, అట్లా అంటారండి. కాదు, ప్లేట్ తీసుకుంది కరెక్టే, చేంజ్ చేసుకుంది కరెక్టే. చికెన్ పీస్ మళ్ళీ నాకు ఎందుకు ఎక్స్ట్రా వేసిందో చెప్పండి. విన్నింగ్ ఇచ్చేసా.